నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు నాతో 2-3 సార్లు పరమాచార్యుల గురించి చెప్తుంటే ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలా పెరిగిందండి. ఒక్కసారి కంచి పరమాచార్యుల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ జీవితంలోకి ఎలా వచ్చారు ఆయన? ఏమైనా మెరాకిల్స్ జరిగాయా? మాకేమైనా మా జీవితాల్లోకి మేము ఎలా ఆయన్ని ప్రార్థించుకోవచ్చు, లేకపోతే ఆయన గురించి తెలుసుకోవటం వల్ల మా జీవితాల్లో కూడా మార్పు వస్తుందా చెప్తారా? తప్పకుండా. నేను ఫేస్బుక్ ఎక్కువ ఈ ఆధ్యాత్మికం వాటికి బాగా యూజ్ చేస్తాను. అంటే మామూలుగా పిల్లల ఫొటోస్ అవి ఎప్పుడైనా పెట్టడం అది తర్వాత విషయం. కానీ అయితే ఫేస్బుక్లో నిజంగా ఈరోజు నన్ను ఎవరైతే యాడ్ చేసుకున్నారో వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలన్నమాట. వాళ్ళు ఎవరో యాడ్ చేశారు నన్ను ఆ గ్రూప్లో, మా కంచి పరమాచారి గారి గ్రూప్లోకి నన్ను యాడ్ చేశారు. ఎప్పుడు, ఎన్నేళ్ల క్రితం? 3 years, 2017 అనుకుంటా. 3 years and 5 years. అయితే యాడ్ చేసిన తర్వాత నేను చదువుతున్నాను. కంచి పరమాచార్య గారి వైభవం అని చెప్పి రాశారు. ఒక్కొక్క కథ వేస్తూ ఉంటారు. కథ అని మనం అనలేము, జరిగిన లీల అని అనాలి. అది వేస్తూ ఉంటారు అనమాట. అది వేసినప్పుడు మామూలుగా అయితే రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఈ స్పిరిచువల్ వచ్చినప్పుడు చదవాలనిపిస్తుంది. మనకి తెలియనివి చాలా ఉంటాయి అసలు. అయితే అప్పుడు చదవడం స్టార్ట్ చేసినప్పుడు అబ్బా ఇంతనా, ఇలా కూడా చెప్తారా అని అనిపించింది అనమాట. అయితే ఒక అతను ఆవిడ వస్తారు, మిలిటరీ ఆఫీసర్ భార్య అనమాట. ఆవిడ వచ్చినప్పుడు ఆయన కుంకం ఇస్తారు ఆవిడకి. ఇస్తే ఆవిడ ఇట్లా వెనక్కి జరుగుతారు. అప్పటికి ఆవిడకి వాళ్ళ హస్బెండ్ ఇట్లా డిమైజ్ అయ్యారని 20 రోజులు ఎంత అయిందో మరి. ఆవిడ ఆ పరిస్థితుల్లో ఎందుకు వచ్చారో అక్కడికి, ఇలా అంటే తీసుకో అంటారు. తీసేసుకుంటుంది ఆవిడ. అంటే గురువు చెప్పిన తర్వాత ఇక కంపల్సరీ తీసుకోవాలి అనేది ఆ లెవెల్కి వచ్చేటప్పటికి ఉండిపోతుంది కదా. అలాంటి వాళ్ళు మాత్రమే దర్శించుకోగలుగుతారు, అంత పరమాత్ములని దర్శించుకోగలుగుతారు. అయితే అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆవిడ ఇంటికి వెళ్ళిపోతారు కదా. వెనక్కి వెళ్ళిపోతే లెటర్ వస్తుంది, ఆవిడ భర్త బ్రతికే ఉన్నారు అని. అసలు ఎంతటి ఇదో చూడండి. అది ఒకటి. అలా చదివినప్పుడు బా అనిపించింది నాకు. అందులో ఆయన లాస్ట్కి కీర్తిస్తారనమాట. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుమా అంటే అంత కరుణగల దైవమా? అసలు అంత కరుణతో అంత చూస్తారా నిజంగా? అంత కరుణ మన మీద ఆయనది పడాలి అంటే మనం ఏం చేయగలగాలి, మనం ఎంత చేస్తే ఆయన దృష్టిలో పడతాం అనేది బాగా నాకు పట్టిందనమాట. నాటుకుపోయింది అసలు. ఇంకా ఇలా ఒక్కొక్క కథ మనం చెప్పుకుంటూ వెళ్దాం యాక్చువల్గా. అట్లాంటిది అయితే ఇంకొకటి అయితే మాత్రం ఇది చెప్తే అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకి. మీ జీవితంలో కూడా ఏమైనా మిరాకిల్స్ జరిగాయా? అట్లా అంటే ఈ 2 మిరకిల్స్ నన్ను ఈ ఒక్క మిరకిల్ చెప్పిన తర్వాత నాకు మిరకిల్ అదే. ఎందుకంటే అప్పుడు ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉంటాడు. నేను కూడా సైన్స్ చదివిన దాన్ని, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాది. ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటారు అనమాట. ఆయన యుఎస్లోనూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ వైఫ్తో ఇక్కడికి వస్తారు, కంచికి వస్తారు. వచ్చినప్పుడు చెన్నై నుంచి కంచికి రావాలి కదా ఫ్లైట్ దిగిపోతారు కదా చెన్నైలో. అక్కడి నుంచి ఆ డ్రైవర్ చాలా నమ్మకస్తుడు అనమాట కంచి పరమాచారి గారు. అప్పటికి ఎన్నోసార్లు చూసాట, అది 100వ దర్శనం అంట అతను. అంటే ఎంతో మందిని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట, లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అతను ముస్లిం. కంచి పరమాచార్య గారిది అయితే ఈ మతం ఆ మతం అని కాదు, ఏ మతమైనా సమ్మతమే అన్నమాట. అసలు ఆయన గురించి అంటే ఇంకా చెప్తా ఉంటే వింటూ ఉండాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి నన్ను ఇట్లా తీసుకొచ్చావు నువ్వు, ఈయన దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది, పిచ్చి ఇండియా, పిచ్చి గోలా, ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే అక్కడ సెటిల్ అయిపోయేసరికి ఇండియాని తిడుతూ ఉంటాడు అనమాట. ఇంకో 30 సంవత్సరాల క్రితం అంటే ఇంకొంచెం బ్యాక్ ఉన్నాం కదా మనము. అవును. ఇక్కడ సరైన హోటల్ దొరకదు, అది ఇది అని చెప్పి ఆ భార్యని విసిగించడమే సరిపోతుందమ్మా. ఇంకా
మనకు కూడా కోపం వచ్చేస్తుంది. ఇంత ఫిజిక్స్ ప్రొఫెసర్ చదువుతూ ఉంటే ఇంత ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇట్లా బిహేవ్ చేస్తాడేంటి అసలు, వచ్చాడు కదా రా చూడ్డానికి ఏమవుతుంది దాందేముంది అని చెప్పి. అట్లా నాకు హోటల్ రూమ్ సరిగ్గా దొరికితేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను ఉండను అంటాడు. కానీ హోటల్ రూమ్ మంచిది దొరుకుతుంది, మంచిదే దొరుకుతుంది. ఈ డ్రైవర్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట, నడుపుతూ ఉంటే, ఆయనను చూడడం అంటే మామూలు విషయం కాదు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. డ్రైవర్కి ఉన్నంత బుద్ధి మీకు లేకుండా పోయిందని కూడా అనుకుంటూ ఉంటుంది మనసులో. అనలేదు కదా భర్తని పాపం అని చెప్పి, నేనైతే లోపలికి రానమ్మాయి, నువ్వు వెళ్ళి చూడు, నువ్వు కావాలంటే నువ్వు దర్శనం చేసుకో అంట. దర్శనం చేసుకుంటే ఆవిడ వెళ్తుంది పాపం. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటమ్మా నీ బాధ అని అంటే ఏడుస్తుంది ఆవిడ. నా భర్త చాలా కోపంలో మాట్లాడుతూ ఉంటాడు, విసుక్కుంటూ ఉంటాడు, పరాయి దేశాలని కానీ మనుషుల్ని కానీ ఎవరినైనా తిడుతూ ఉంటాడు. ఆయన ఉన్న దేశం మాత్రమే మంచిది, ఈ భారతదేశం అంటే అసలు ఇష్టపడడు. అలా నా పిల్లవాడిని తిడుతూ ఉన్నాడు. 13 సంవత్సరాల పిల్లవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, అయ్యో ఇప్పటి వరకు దొరకలేదు అని చెప్తారు. అని చెప్తే అలాగా అని స్వామి అంటారు, ఆశీర్వదిస్తారు. ఇట్లా ఆశీర్వదించి వాళ్ళని ఉంటారు కదా పక్కన ఉంటారు, బాలు మామ అని వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయన పక్కన ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళని తీసుకురా అని చెప్పి చెప్తారు. మొన్న ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు కదా మన దగ్గర, వాడిని తీసుకురా అని చెప్తారు. వాడిని తీసుకొని వచ్చి మీ ఆయన ఎక్కడ అని అడుగుతారు. బయట నుంచున్నారు, ఆయన రానంటున్నారు. సరే పద అక్కడికే వెళ్దామంటారు. మొత్తానికి ఆయనను పిలిపిస్తారు, ఈ నెల లోపల ఆయనను కూడా పిలిపిస్తారు. ఇతనేనా నీ కొడుకు అంటాడు. అతను మఠానికి చేరుకుంటాడు ఆ కొడుకు. తల్లి కొడుకులని కలుపుతారు. ఇక ఫిజిక్స్ లెక్చరర్కి అయితే మాటే రాదనమాట అసలు. ఇంకా అంటే ఎన్ని రోజులైందో చూడండి, 7-8 సంవత్సరాల తర్వాత కన్న కొడుకున్న ప్లేస్కి ఆవిడ అక్కడి నుంచి దండం పెట్టుకుంటోంది, పరమాచారి గారిని చూడాలి అని చెప్పి. ఆవిడ భక్తి ఎక్కువ పాపం. ఆ భక్తే ఆయన పిల్లవాడిని అక్కడికి చేరదీసేటట్టుగా చూసి అలా చేశారు. ఎన్నో తెలుసా ఇలాంటివి అసలు మనకి. ఆయన ఉన్నప్పుడు, ఆయన 94 వరకు ఉన్నారనమాట. ఈ మధ్య నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మీరు అన్నారు కదా మిరకిల్ ఏం లేదా మీ లైఫ్లో అంటే, ఒక్కొక్కసారి నేను ఒకసారి దండం పెట్టుకున్నాను. అది సరే, ఇది చదువుతుంటే ఇంకా మనకి ఎలా ఉంటుంది, అమ్మ పరమాచారి గారు దండం పెట్టుకుంటే ఏదైనా అయిపోతుంది అనేది మనకి అనిపించేస్తుంది కదా. ఇంకా బాగా చదవడం, దండం పెట్టుకోవడం పరమాచారి గారు అని చెప్పి ఆయన గురించి నాకు తెలిసింది మా చెల్లెలకి కానీ మా వారికి కానీ చెప్పడము. వాళ్ళందరూ కూడా అవునా ఇట్లా ఉంటే, అవునా మా కంచె అంటే మనం ఎక్కడ ఉంది, ఎక్కడో లేదు కదా, మన వెనకే ఉంది, మనం ఇన్నాళ్ళు అసలు తెలుసుకోలేకపోయాం ఏంటి అని అనుకోవడం. ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఈ కథ వచ్చింది, ఇవాళ ఈ లీల వచ్చింది, ఈ లీల వచ్చింది అని చెప్పి చెప్పుకోవడమే అనమాట. ఇంకా అట్లా అనుకుంటుంటే నేను ఒక రోజు ఒకటి అనుకున్నాను, ఈ పని అయ్యేటట్టుగా నాకు కావాలి, మీరే దిశానిర్దేశం చేయాలి నన్ను అని అనుకుంటే, ఆయన కళలో కనిపించి నన్ను మొత్తం అడిగారమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ బాధ ఏంటి అంటే, మనకి అక్కడ కూడా చూడండి ఆయనకి ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగురా కళలో అనమాట. అన్నీ చెప్తుంటే నా బాధలన్నీ పడినవన్నీ చెప్తే ఇజంట్ ఇట్ అన్నారంట. ఆ ఇజంట్ ఇట్ అన్న తర్వాత నాకు ఇంకా మెలకు వచ్చేసింది. అరే సమాధానం, నేను క్వశ్చన్ అడిగారు కానీ నాకు సమాధానం రాలేదేంటి అంటే, ఇది సమాధానం, మీ ముందు ఇలా ఉన్నా. అద్భుతం అద్భుతం అద్భుతం. అంటే ఇప్పుడు వచ్చాయి నాకు ఇది ఇప్పుడే కదా, ఇది కళ్ళ ముందు కనబడుతోంది కదా. అసలు ఎక్కడ ఉన్నాను నేను 2017లో, ఎక్కడికి ఇప్పుడు 2022లో ఎక్కడున్నా నేను ఎన్నో బాధలు పడ్డాను పద్మిని. అసలు ఎన్ని బాధలు పడ్డానంటే, ఎవరన్నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారా అని అడిగితే వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఇవ్వడానికి కూడా నా దగ్గర లేక, అంటే మీరు నా కన్సల్టేషన్ లేదండి అంటే, కన్సల్టేషన్ కుదిరిన తర్వాతే రండి అన్న వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు సమకూరాకే రండి అని. అదేంటి వీళ్ళకి ప్రాబ్లం సొల్యూషన్ తెలుసు కదా,
మనకి చెప్తే మనం సొల్యూషన్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ కలుస్తాం కదా. ఒక మనిషి ఎందుకు నమ్మరు? ఏదో వాళ్ళ ఆస్తిలో మనం రాసిచ్చేయమనట్లేదు కదా. వాళ్ళ జ్ఞానంలో కొద్దిగా యూజ్ చేయడం అంతే కదా. అవునా? అందుకని నేను కూడా అందరిలాగా పెద్ద పెద్ద వేలకు వేలు ఫీజులు పెట్టలేదు. ఏదో నేను చేయగలిగింది నేను చేస్తాను అని చెప్పి నేను అనుకున్నా ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు. అట్లా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది బాగా అన్నమాట. అయితే అట్లా ఒక్కొక్కటి ఆయన పెంచుకుంటూ రావడం. నాకు మధ్యలో ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాను నేను ఒకసారి సర్జరీ అయినప్పుడు. ఏంటో ఇట్లా మళ్ళీ ఏదో టెస్ట్కి పంపించడం, దాని మళ్ళీ రిజల్ట్ రావడం ఇదంతా ఉంది ఆ సర్జరీలో. భయపడితే కూడా నాకు కలలో కనిపించి ఆశీర్వాదం ఇచ్చారు. మొన్న 2 రోజుల క్రితం కూడా ఏదో చిన్నగా బాధ అనిపించింది. అప్పుడు కూడా నేనున్నాను అనే మాట వినిపించింది కలలో. సో ఎలా ఆయన లీలలు ఎలా చదువుకోవాలండి? మనకి నడిచే దేవుడు అని చెప్పి బుక్ దొరుకుతుంది. అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఆయన గురించి చాలా వివరంగా అన్నమాట. ఆయన ఎప్పుడెప్పుడు ఏం చేశారు, అసలు ఎలా సన్యాస ధర్మం తీసుకున్నారు, ఆయన ఎంత అసలు ఆయన వర్క్లో ఆయన పీఠాధిపతి కదా. నేను ఫాలో అవ్వాలి ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాతనే నేను అందరికీ చెప్పగలుగుతాను అని అంటే ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అని అంటే మనకు తెలుస్తుంది అనమాట మనం ఎట్లా ఉండాలి అసలు అని చెప్పి. అవి చదివినప్పుడు పిల్లలకి చెప్తే, పరమాచారి గారి గురించి చెప్తే చాలు పిల్లలు అసలు పెడదారి పట్టే అవకాశమే లేదు. అంత బాగా అనమాట. అసలు 13 సంవత్సరాల పిల్లవాడు తల్లి దగ్గర ఉంటూ తల్లి దగ్గర పెరుగుతూ అప్పటికప్పుడే పీఠాధిపత్యం అయిపోతుంది అనమాట, వెళ్ళిపోతారు అక్కడికి. అయితే ఆయనది ఉంటుంది కదా, దండం ఉంటుంది కదా, అది కంపల్సరీగా నీ చేత్తోనే ఎప్పుడు నీతోనే ఉండాలి అని చెప్తే ఆ పిల్లవాడు కింద పడుకొని దండ అంటే ఇట్లా పంచలు దోపుకునేవారు. అంత డెడికేటెడ్ అనమాట. ఏ రోజు కూడా ఒక ట్రైన్ కానీ ఒక బస్ కానీ కారు కానీ ఎక్కిన ఫ్లైట్ కాదు, పల్లకిలోనే ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ వెహికల్ ఎక్కకూడదని ధర్మం అనమాట. అందుకని చెప్పి ఎక్కకుండా మెయింటైన్ చేస్తూ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, గిణి అని పిలిచేవారట ఈయనని. గిణి అంటే అంటే మనకి ప్యారెట్, రామచిలుక. ఓకే, ఆయన కన్నడలో గిణి అని ఆయన బాగా మాట్లాడతారని చెప్పి పిలిచేవారట. అయితే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, పూర్వాశ్రమంలో స్వామివారి పేరు స్వామినాథన్. భగవంతుడు కూడా చూడు ఎలా పెట్టారు పేరు, ఎక్కడ కూడా ఆయనని ఎక్కడ. అయితే అప్పుడు పెట్టినప్పుడట ఆ పిల్లలతో బాగా ఆడుకోవడం చేయడం అని అంటే ఒక మామి జంతికలు అవి స్కూల్ బయట అమ్మేవారట. అవి కొనుక్కొని తినేవారట, చాలా టేస్టీగా ఉండేవిట. అని అంటే ఒకరోజు మామితో అన్నారట, నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తున్నాను కొనుక్కోమని, అందరు వచ్చి నీ దగ్గర కొనుక్కుంటున్నారు, మరి నాకు కొంచెం తక్కువకి అని అంటే, నాతోనే నువ్వు వ్యాపారమా, నువ్వు చెప్పకపోతే నా దగ్గర ఎవరు కొనరా, నాకు వ్యాపారం జరగదా అని అంటే, చూడు ఇలానే అంటావు, రేపొద్దున మళ్ళీ నా దగ్గరికే నువ్వు వస్తావు అంటే, పూర్ణకుంభం పట్టుకొని వస్తా నీ దగ్గరికి అని అంటుందట ఆవిడ. అని అంటే ఈయన సన్యాసానికి వెళ్ళిపోవడము, ఉన్న ఊరికి ఒక రోజు వస్తారనమాట, ఏం చేస్తారు, అందరు పూర్ణకుంభం పట్టుకొని నుంచుంటారు. మామి కూడా పూర్ణకుంభం ఆవిడకి కొంచెం సంశయంగా ఉంటుంది, గిణి నా మాట వింటాడా, గిణి అని అనుకునేవారట, పిలిచేవారట అందరూ. గిణి ఇప్పుడు నన్ను ఏమంటాడో ఏమో, నా పూర్ణకుంభం స్వీకరిస్తాడో లేదని చెప్తే, ఊరికి రాగానే మామి ఎక్కడ అని చెప్పి మామి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఆ పూర్ణకుంభం అందుకున్నారంట. చూడు నువ్వు ఆ రోజు పూర్ణకుంభంతో రావాలని దగ్గరికి అన్నందుకు వాళ్ళ పూర్ణకుంభంతోనే వచ్చి. నాకేమనిపిస్తుందంటే మహాత్ములు సత్యం మాట్లాడరు, వాళ్ళు మాట్లాడితే సత్యం అవుతుంది అంతేనా? అంతే, వాళ్ళు ఏది మాట్లాడితే అది సత్యం అయి కూర్చుంటుంది. చాలా అసలు ఎన్నో చదువుతాను, మీరు ఆ నడిచే దేవుడు బుక్ తీసుకొని తప్పకుండా చదవండి. ఏ రోజుకి ఆ రోజు మీరు ఏం చదివారు అనేది మీ పిల్లలకి కూర్చోబెట్టి చెప్పండి. నేను మా పిల్లలకి చెప్తా. అయితే అందరూ పెరియావా అంటారు, మనలో రాసేటప్పుడు పెరియావా అని వస్తుంది అనమాట. అంటే తమిళంలో పరమాచారి గారిని పెరియావా అని పిలుస్తారు,
సో అట్లా పెరియావా అని మాకు ఇంట్లో అలానే పెరియావని అయిపోయింది, సో అలవాటు మనం చదువుకుని పిల్లలకి కూడా చదివి వినిపించాలి. మనకి అర్థమైంది పిల్లలకి చెప్తున్నాం అనుకోండి, దానిలో ఉన్న నిగూఢ అర్థం కూడా మన మనకి మైండ్ కి అర్థమవుతుంది, స్ఫురణలోకి వస్తుంది. స్ఫురణలోకి వస్తుంది. సో తప్పకుండా చదవండి, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఇంకోటి, ఆయన అసలు స్వాతంత్రం విషయంలో మనకి ఎంత సలహాలు ఇచ్చారు ఏంటనేది కూడా వస్తుంది ఆ బుక్కులు అంతా. అబ్బబ్బబ్బా. చాలా అసలు గవర్నమెంట్ ఫామ్ చేయాల్సినప్పుడు ఎలా పీఠాలకి కానీ ధర్మానికి కానీ ఏ ధర్మమైనా కానీ ఎలా ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి కూడా చాలా ఆయన చెప్పారట అందరికీ కూడా. అద్భుతం. సో తప్పకుండా ఆయన గురించి ఇంకా తెలుసుకుందాము. తప్పకుండా ఒక్కొక్క లీల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఏం జరిగింది, ఇవాళ నేను ఏం చదివాను అనేది చెప్పుకుంటూ వెళ్దాం. మీరు చెప్పండి, తల్లులు వింటారు, వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు. తప్పకుండా మన వీడియో చూపించిన చాలా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.